మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తి గల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. అనుదినము క్రమం తప్పకుండా ఈ హోప్ ఫర్ టుడే వాక్య ధ్యానాలను మీరు అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగాను కుటుంబంగాను ఆశీర్వదించబడుచున్నారని నమ్మి దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో విలాప వాక్యముల గ్రంథం నుండి 3వ అధ్యాయం 57వ వచనం. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. ఈ మాటలను ఇర్మియా రాస్తూ ఉన్నాడు. శిథిలావస్థమైనటువంటి యెరూషలేములో ఉంటూ ఆ పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ, పూర్వపు వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇప్పటి దుస్థితిని గూర్చి అంగలారుస్తూ విలపిస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాను బలపరిచిన స్థితి కనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఇర్మియాను బలపరిచిన స్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి నేను ఆ మాటను మరలా చదువుతున్నాను. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమి అని నీవు చెప్పితివి. భయపడకుమి అని నీవు చెప్పితివి. భయపడవద్దు అని నీవు చెప్పావు ప్రభువా అని చెప్పి ఇర్మియా దేవుని సన్నిధిలో చెప్తూ ఉన్నాడు. అప్పటి స్థితిలో ఇర్మియా చాలా విలపిస్తూ రాసినటువంటి అధ్యాయాలు అదే విలాప వాక్యములు. ఆ విలాప వాక్యములో చెప్పబడినటువంటి మాట, ఈ మాట చాలా ప్రోత్సాహకరమైనటువంటి మాట. పూర్వపు వైభవం కోల్పోయినటువంటి స్థితి, చాలా దుర్భరమైనటువంటి స్థితి, శిథిలావస్థలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో విలపిస్తున్నటువంటి ఇర్మియాతో మాట్లాడిన మాట భయపడకుమి అని. ఒకవేళ మన జీవితాల్లో కూడా ఒకప్పుడు చాలా వైభవోపేతమైనటువంటి జీవితాలు జీవిస్తూ ఇప్పుడు ఏదైనా ఒక చెరను అనుభవిస్తున్న స్థితి, లేకపోతే నా జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంది, లేకపోతే నా జీవితం చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉంది, నా జీవితం చాలా శిథిలావస్థలో ఉంది అన్నట్లుగా నీవు మొర్ర పెడుతున్నట్లయితే దేవుని సన్నిధిలో, అంగలారుస్తున్నట్లయితే దేవుని సన్నిధిలో, దేవుడు నీకు ఇస్తున్నటువంటి అభయం, దేవుడు మనకిస్తున్నటువంటి అభయం ఏంటి అని అంటే భయపడకుమి, భయపడవద్దు. నీ మొరను నేను ఆలకించాను, నీవు భయపడవద్దు అని చెప్తున్నాడు. ఒకవేళ ఏదైనా ఆశించినది జరగక, లేకపోతే అననుకూల పరిస్థితులను ఎదుర్కొంటూ, లేకపోతే కుటుంబంలోనే సరైన సమాధాన స్థితి లేక, లేకపోతే నీ వర్క్ చేస్తున్న ప్లేసెస్లో నీకు రావాల్సినటువంటి ప్రమోషన్ రాక, లేకపోతే నీకంటే లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళు నీకంటే ముందుగా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక అసహనం, ఏదో ఒక విలాపం నీ జీవితంలో నుండి ఆ విలాప గీతాలు వస్తూ ఉన్నట్లయితే, ఆ విలపించే స్థితిలో నుండే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే భయపడవద్దు అంటున్నాడు. కనుక దేవుని వైపు చూస్తూ, దేవుని సన్నిధిలో నీ విలాపం ఏదైనప్పటికీ, నీ ఆక్రందన ఏదైనప్పటికీ, నీ హృదయ ఘోష ఏదైనప్పటికీ దేవుని సన్నిధిలో నువ్వు తెలియచేసినప్పుడు అది ఘోరమైన విపత్తు అయినా కావచ్చు, లేకపోతే ఈ పరిస్థితులు ఎవరికి మార్చివేయలేరు అన్నంతగా నువ్వు నలిగిపోతున్నట్టు పరిస్థితిలో ఉండొచ్చు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు మనకిస్తున్నటువంటి అభయం ఏంటి అని అంటే భయపడవద్దు అంటున్నాడు. దేవుని వైపు చూద్దామా, దేవుని ఆలోచనకు మన జీవితాలను అప్పగించుకుందామా, దేవుడు మన జీవితాల్లో నెరవేర్చే కార్యాలను ఊరక నిలిచి ఉండి ఆయనకు అప్పగించినట్లయితే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మన జీవితం ఎలాంటి శిథిలావస్థలో, ఎలాంటి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ ఆయనకు మన జీవితాలను అప్పగిస్తే కార్యాలు నెరవేర్చే దేవుడు. ఇదిగో అంటున్నాడు, ఇర్మియాతో అంటున్నాడు, భయపడవద్దు అంటున్నాడు. ఇదిగో దేవుడు ఈ సమయంలో నీతో నాతో స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నీ పరిస్థితి ఏదైనా కూడా భయపడకుమి అని చెప్తున్నాడు. ఏ పరిస్థితిలో నీవు ఉన్నప్పటికీ నిన్ను నీవు అప్పగించుకొని దేవుని వాగ్దానాలను లేదా దేవుడిచ్చే ప్రోత్సాహాన్ని పొందుకుంటూ మన ముందున్నటువంటి జీవితంలో విజయోత్సాహంతో ముందుకు కొనసాగుదాం.